వర్షాలు బట్టి అన్ని రెడీగా సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో రేపు మహాకార్తీక దీపోత్సవం నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్లో రేపు జరిగే మహాకార్తీక దీపోత్సవం అద్భుతం, మహాద్భుతం, చూడ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం. రేపు ఉదయం 7 గంటల నుంచే గణేష్ ఘాట్లో శివుడికి అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. రేపు సాయంకాలం 5 గంటలకి వేలాది మంది మహిళలు ఏదైతే ఈ గణేష్ ఘాట్లో హర హర మహాదేవ్ శంభో శంకర్ అంటూ భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో శోభాయాత్ర రేపు సాయంత్రం 5 గంటలకి, రేపు సాయంత్రం 6 గంటలకి గంగాహారతి. ఆ గంగాహారతి కార్యక్రమం హరిద్వార్ నుంచి వచ్చే అర్చకులు, ప్రత్యేకంగా విచ్చేసే అర్చకులు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో సాగే ఆ గంగాహారతి, హరిద్వార్ నుంచి విచ్చేసే అర్చకులు పవిత్ర గంగాహారతి, గంగమ్మ తల్లికి జయంతు పవిత్ర గంగాహారతి. గంగాహారతి పూర్తయిన తర్వాత మత్స్యకార సోదరులు 108 తెప్పలతో శివాకృతి, 108 తెప్పలతో జరిగే శివాకృతి కార్యక్రమం మాటలతో చెప్తే అలివయ్యేది కాదు, కళ్ళతో చూస్తేనే అది ఖచ్చితంగా ఒక భగవత్ సత్కారం మాదిరిగా ఉంటుంది. ఖచ్చితంగా రేపు జరిగే మహాకార్తీక దీపోత్సవం అన్నిటికీ మించి పవిత్ర గంగా నదితో సహా దేశంలో ఉండే అనేక పుణ్యనదుల పవిత్ర జలాలు డ్రోన్ల ద్వారా వచ్చే భక్తుల మీద రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడికి వచ్చేసే భక్తుల మీద ఆ డ్రోన్ల ద్వారా ఆ యొక్క గంగా జలంతో పాటు దేశంలో ఉండే అన్ని పుణ్యనదుల జలాలు, ఆ యొక్క గంగాహారతి రేపు సాయంత్రం 6 గంటలకి, రేపు సాయంత్రం 5 గంటలకి మహిళల శోభాయాత్ర, 7 గంటలకి 108 తెప్పలతో శివాకృతి, ఆ యొక్క డ్రోన్ల ద్వారా పవిత్ర గంగా జలాల అన్ని పుణ్యనదుల జలాల సంరక్షణ. అన్నిటికీ మించి అది పూర్తయిన తర్వాత రేపు సాయంత్రం 7 గంటలకి స్వామీజీల ప్రవచనాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా గంగాధర శాస్త్రి గారు భగవద్గీత పారాయణం, ఆ యొక్క భగవద్గీత శ్లోకాలు ఎంత చక్కగా ఉంటాయో మనం బయట వింటూ ఉంటాం, బయట చూస్తూ ఉంటాం. అలాంటి గంగాధర శాస్త్రి గారు ఈ యొక్క మహాకార్తీక దీపోత్సవ సందర్భంగా సింహపురి కార్తీక దీపోత్సవ ఆహ్వానం మేరకి రేపు నెల్లూరుకే విచ్చేస్తున్నారు. రేపు సాయంత్రం గణేష్ ఘాట్లో 7 గంటలకి గంగాధర శాస్త్రి గారి ఆ యొక్క ప్రవచనాలు ఉంటాయి. నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఈ యొక్క పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమం పాల్గొవాలని, మరీ ముఖ్యంగా రేపటి రోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ, నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో ఉండే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ కూడా ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబాలతో సహా విచ్చేసేదానికి రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచే అన్ని స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించాయి. కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రులు కానీ వారి బిడ్డలు కానీ కుటుంబాలతో సహా ఈ యొక్క గణేష్ ఘాట్ ఇచ్చేసి ఈ యొక్క మహాకార్తీక దీపోత్సవంలో పాల్గొవాలని చెప్పని ఆ యొక్క పవిత్ర గంగాహారతి, మహిళల శోభాయాత్ర, 108 తెప్పలతో శివాకృతి, ఆ యొక్క డ్రోన్ల ద్వారా పుణ్యనదుల జల సంరక్షణలో పాల్గొవాలని గంగాధర శాస్త్రి గారి ప్రవచనం వినాలని చెప్పని కోరుతున్నాను.